1950 లగాయతూ 78 వరకు వరస్ట్ పీరియడ్లో మళ్ళీ వేదాన్ని గట్టుమీ పెట్టినటువంటి మహానుభావుడు ఎవరు? డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారండి. ఆయన ముఖ్యమంత్రి. వేదానికి ఆయన చేసిన సేవ అపూర్వమైనటువంటి, శాశ్వతంగా వేద పండితులందరూ ఇంటింటా ఈవేళ భోజనం చేస్తూ ప్రతి మెతుకుకి కూడా కృతజ్ఞత చెప్పుకునేది ఆ చెన్నారెడ్డి గారికి అండి. బ్యాక్గ్రౌండ్ కాస్త చాలా మందికి తెలియకపోవచ్చు. మామూలుగా ఇందిరాగాంధీ పరిపాలన చేస్తున్న రోజులు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. ఇందిరాగాంధీ ఎవరిని కూడా 2 సార్లు కూడా అవనివ్వదు. ఎవరిని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం అసంభవం. 2 ఏళ్ళు దింపేసేది. చెన్నారెడ్డి గారు పదవి చ్యుతులైపోయారు. మళ్ళీ ఆయన ఎవరైతే తనకి పదవికి చ్యుతికి కారణం అయ్యాడో అతని మీద గడవ చేసి మళ్ళీ 2సారి ముఖ్యమంత్రి అయ్యారు. అది ఇందిరాగాంధీ తట్టుకోలేకపోయింది. మళ్ళీ 5 ఏళ్ల పీరియడ్లో మళ్ళీ 2సారి దింపేసింది ఆవిడ. దీనికి కసి పెరిగింది. ఏం చేయలేడు. చెన్నారెడ్డి గారి భార్య చాలా దైవభక్తురాలు. మారేడుపల్లిలో ఒక మహావేద విద్వాంసులు ఉండేవారండి, ఉప్పులూరి గణపతి శాస్త్రి గారని. ఆయనకి అప్పటికి 98 ఏళ్ళు ఎంతో చెప్పుకునేవారు. ఆయన దగ్గరికి ఈవిడ వెళ్ళింది. అవమానకరమైనటువంటి రీతిలో మా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసింది ఆవిడ. ఈయన మళ్ళీ 3ఓసారి పదవిలోకి రావాలి, మీరు ఏమైనా చేయగలరా? ఏమన్నా మార్గం ఉందా? వేదంలో మార్గం ఉందా? అమ్మ మార్గాలు ఉన్నాయి, 2-3 పనులు చేయాలి, అయితే కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకి మీరు సిద్ధపడితే నేను ఆ మార్గాలు చెప్తాను, తప్పకుండా చెప్పండి అన్నారు. ఒకటి ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో ప్రవేశిస్తున్న మంతపల్లి ఊరుంది. అక్కడ శనీశ్వరి చేత ప్రతిష్ఠ అయినటువంటి శివలింగం ఉంది. అక్కడ తైలాభిషేకం చేస్తారు. అక్కడికి వెళ్ళి సామాన్య వెళ్తే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం అది. అక్కడికి వెళ్ళి తైలాభిషేకం చేసుకోండి. ముందు సగం దరిద్రం తగ్గుతుంది. మొట్టమొదటి. రెండోది, ఒక స్కూటర్ దానం చేయాలి. స్కూటర్ దానం చేయడం ఇదేమిటి కోరిక అంటే, స్కూటర్ ఇనుమమ్మ, ఆ ఇనుము అని చెప్పడం బదులు స్కూటర్ దానం చేయమంటాను.